అధికారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కార్యదర్శి. ఆమెను అధికారిగా కూర్చోబెట్టే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ 15,000 కోట్ల కుంభకోణం గురించి సమీక్ష చేసిండ్రు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కింది స్థాయిలో ఉండే సబ్ రిజిస్ట్రార్లను మీరు అరెస్టు చేసినామంటారు, ఐఏఎస్ అధికారిని గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యురాల్ని ఆ సమావేశంలో పెట్టుకుని ఆ శాఖను ఆవిడనే నిర్వహిస్తుంటే మీరు ఆవిడను కనీసం సమావేశంలో నుంచి బయటకు పంపించకుండా ఆమె అధికారంలోనే మీరు సమీక్ష చేసిండ్రు. దీన్ని బట్టి మీ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, రెవెన్యూ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు మహమూద్ అలీ గారు ఆయన బినామీ పేరు మీద 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన శాఖలో పనిచేసే, ఆయన ఆఫీసులో పనిచేసే వాళ్ళే దీంట్లో విట్నెస్ల కింద సంతకాలు పెట్టిందని పత్రికలలో వస్తున్నాయి. ఆయన కార్యాలయ కార్యదర్శి ఓఎస్డి జాన్ వెస్లీ గారు ఈ కుంభకోణంలో ఉన్నారు అని చెప్పి పత్రికల ప్రసార సాధనాల తాటికాయంత అక్షరాల వార్తలు వస్తున్నాయి. మీరు ఆ ఉప ముఖ్యమంత్రిని ఆ అధికారిని కూర్చోబెట్టుకొని సమీక్ష చేసిండ్రు. నేను అడుగుతున్న ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని, రెవెన్యూ శాఖలో 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరగడమే కాకుండా రెవెన్యూ మంత్రి తన బినామీల పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, బదలాయించుకున్నాడంటే మీరు ఇంతవరకు ఆ మంత్రి మీద చర్యలు తీసుకోలేదు, ఆ మంత్రి దగ్గర ఉండే అధికారులను సస్పెండ్ చేయలేదు, కనీసం అక్కడ ఉద్యోగం నుంచి బదిలీ కూడా చేయలేదు. అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో అవినీతిలో భాగస్వాములైన కుటుంబ సభ్యులే కార్యాలయ కార్యదర్శులు ఉంటారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆయనే భూములను కొల్లగొట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కార్యాలయ సిబ్బంది ఇందులో భాగస్వాములు అంటున్నారు. అయినా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈనాడు మీరు చెప్తున్నారు ఈ కేసును సిబిసిఐడికి ఇస్తున్నాను. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు ముఖ్యమంత్రి ఆయన ఎంబడే ఇందిరమ్మ ఇండ్ల మీద సిబిసిఐడి విచారణకి ఇచ్చారు. ఆ కేసు ఏమైందో ప్రజలకు చెప్పండి. సీఎం రిలీఫ్ ఫండ్ మీద అవినీతికి పాల్పడుతున్నారు, ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ మీద మీరు సిబిసిఐడి విచారణకి ఇచ్చారు. ఆ కేసు ఎక్కడికి పోయిందో మనం చూసినాం. ఎంసెట్ పేపర్ లీకేజీలో ఎన్నో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బలిచ్చిన ఎంసెట్ పేపర్ లీకేజీని మీరు సిబిసిఐడికి ఇచ్చారు. అది ఎక్కడికి పోయిందో అతి గతి లేదు.